Dear students, welcome to our maths class. Now, second chapter, linear equations in one variable. First of all, equations ante ento chuddam. Meer already 7th class lo నేర్చుకున్నారు కదా. ఈక్వేషన్ అంటే ఏంటి, ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి అవి ఒకసారి రిమైండ్ చేసుకుందాం. An algebraic equation is equality of algebraic expressions involving variables and constants. అంటే వేరియబుల్స్ కాన్స్టెంట్స్ ఉండి ఈక్వల్ సైన్తో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఈక్వేషన్ అని చెప్తాం. దీంట్లో ఇక్కడ 2x - 7 = 35 అని ఉంది. దీంట్లో 2x - 7 అనేది ఎల్హెచ్ఎస్, 35 అనేది ఆర్హెచ్ఎస్. అలాగే మనకి ఈక్వేషన్స్లో ప్లస్ మైనస్గా చేంజ్ అవ్వడం ఇవన్నీ 7th క్లాస్లో నేర్చుకున్నాం కదా. అంటే ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాల్యూస్ని ప్లస్ సింబల్ మైనస్గా చేంజ్ అవుతుంది, మైనస్ ప్లస్గా చేంజ్ అవుతుంది, మల్టిప్లికేషన్ డివిజన్గా చేంజ్ అవుతుంది, డివిజన్ అనేది మల్టిప్లికేషన్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ హ్యాజ్ యాన్ ఈక్వాలిటీ సైన్, అంటే ఈక్వల్ సింబల్ కలిగి ఉన్నటువంటి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ మనం ఈక్వేషన్గా చెప్తాం. ద ఎక్స్ప్రెషన్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ది ఈక్వాలిటీ సైడ్ ఈజ్ కాల్డ్ ది ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే ఈక్వాలిటీ సింబల్, ఈ ఈక్వల్ సింబల్కి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో ఈ ఎక్స్ప్రెషన్ అంతటిని మనం ఎల్హెచ్ఎస్ అంటాం, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ అదేవిధంగా ద ఎక్స్ప్రెషన్ ఆన్ ది రైట్ ఆఫ్ ది ఈక్వాలిటీ సైడ్ ఈజ్ కాల్డ్ ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే ఈ ఈక్వల్ సింబల్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఆర్హెచ్ఎస్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్. ఇన్ యాన్ ఈక్వేషన్ ద వాల్యూస్ ఆఫ్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్. ఈక్వాలిటీ సింబల్ ఉంది అంటే ఈ ఈక్వేషన్లో మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ అదేవిధంగా ఆర్హెచ్ఎస్ వాల్యూ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అవి రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి అంటే దిస్ హ్యాపెన్స్ టు ది ట్రూ ఓన్లీ ఫర్ సర్టెన్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే ఏవైతే సొల్యూషన్స్ వస్తాయో మనకి, అంటే ఇక్కడ మనకి వేరియబుల్ ఏముంది, ఎక్స్ ఉంది. అన్నోన్ వాల్యూస్ని మనం వేరియబుల్స్ అంటాం, మిగిలిన వాటిని కాన్స్టెంట్స్ అంటాం. 2, 7, 35 ఇలా తెలిసిన నెంబర్స్ అన్నిటినీ మనం కాన్స్టెంట్స్ అంటాం. ఏవైతే మనకి అన్నోన్ వాల్యూస్ ఉంటాయో వాటిని వేరియబుల్స్ అని చెప్తాం. సో ఆ వేరియబుల్స్ అన్నిటికీ కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఆ విధంగా సాల్వ్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ దగ్గర మాత్రమే ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 7 = 35 ఈజ్ ట్రూ ఫర్ x = 21 ఓన్లీ. ఈ ఈక్వేషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే x వాల్యూ 21 అయినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ ట్రూ అవుతుంది. అదేలాగా మనకి x = 21, x అనేది 21 అయితే మనం చెక్ చేద్దాం ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదో చెక్ చేద్దాం. చెక్ చేయడానికి ఏం చేస్తాం, మనం ఎల్హెచ్ఎస్లో x = 21ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ = 2x - 7 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ x బదులుగా 21 రాస్తున్నాం. సో 2 ఇంటూ 21 - 7, 2 ఇంటూ 21 = 42 - 7 దట్ ఈక్వల్ టు 35. 35 అంటే ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ ఈజ్ x = 21. అంటే x = 21 అయినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ మనకి ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. మనం ఇప్పుడు నేర్చుకునేవన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి డిగ్రీ ఆఫ్ ది టర్మ్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ ఈజ్ ది సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్. అంటే ఒక టర్మ్ యొక్క డిగ్రీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే వాటిలో ఉన్నటువంటి వేరియబుల్స్ ఉంటాయి కదా, అంటే ఎక్స్, వై, జెడ్, ఎం, ఎన్, పీ, క్యూ ఇలా ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ అన్నిటినీ ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూని మనం డిగ్రీ ఆఫ్ దట్ టర్మ్ అని చెప్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. డిగ్రీ ఆఫ్ x². x² అనేది ఒక టర్మ్. ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాం, మనం వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్స్ని ప్లస్ చేయాలి. ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఇంక వేటిని ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేరియబుల్కి పవర్ ఎంతైతే ఉందో ఆ పవర్ని మనం డిగ్రీగా చెప్తాం. ఒకవేళ 2, 3 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు పవర్స్ అన్నిటిని ప్లస్ చేస్తామన్నమాట.
సో డిగ్రీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2. ఎందుకని వేరియబుల్ యొక్క పవర్ని మనం డిగ్రీగా చెప్తాం. ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి దీని యొక్క పవర్ డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది ఒక టర్మ్, దీంట్లో వేరియబుల్ ఎక్స్ ఒకటే ఉంది. సో ఎక్స్కి పవర్ ఎంత ఉందంటే ఎక్స్ అంటే అర్థం ఎక్స్ పవర్ 1 అని. సో డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. డిగ్రీ ఆఫ్ 2x క్యూబ్. 2x క్యూబ్ అంతా ఒక టర్ము. ఇది మల్టిప్లికేషన్లో ఉంది అంటే అర్థం ఏంటి, ఇదంతా ఒక టర్మ్ అనమాట. సో 2x క్యూబ్, దీంట్లో ఉన్న వేరియబుల్ ఎక్స్. ఎక్స్ అనే వేరియబుల్ కనిపిస్తుంది. ఆ వేరియబుల్కి ఉన్నటువంటి పవర్ 3. సో డిగ్రీ ఆఫ్ 2x క్యూబ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ xy. ఎక్స్ ఇంటూ వై అంతా xy అంతా ఒకటే టర్ము. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి, x ఒకటి y ఒకటి. ఇవి రెండు కూడా వేరియబుల్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వేరియబుల్స్ యొక్క పవర్స్ని ప్లస్ చేయాలి. అంటే x పవర్ 1 ఉంది, అలాగే y పవర్ 1 ఉన్నట్టు. సో x పవర్ 1, y పవర్ 1. సో ఆ రెండింటిని మనం ప్లస్ చేస్తే 1 + 1 దట్ ఈక్వల్ టు 2. అంటే డిగ్రీ ఆఫ్ xy, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2 అవుతుందన్నమాట. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ 3xyz². ఇదంతా ఒకటే టర్మ్. వీటి మధ్యలో ప్లస్లు కానీ మైనస్లు కానీ ఏమీ లేవు. ఓన్లీ మల్టిప్లికేషన్లోను డివిజన్లో ఉన్నాయంటే అర్థం ఏంటంటే అదంతా ఒకటే టర్మ్ అని అర్థం. ఇక్కడ దీంట్లో ఉన్న వేరియబుల్స్ ఏమున్నాయి చూడండి, ఎక్స్ ఒకటి, వై ఒకటి, జెడ్ ఒకటి. అంటే 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి డిగ్రీ కావాలి అంటే ఈ 3 వేరియబుల్స్ యొక్క పవర్స్ని ప్లస్ చేయాలి. సో ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది, జెడ్ పవర్ 2 ఉంది. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే 1 + 1 + 2 దట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ 5y. ఇదంతా ఒకటే టర్మ్. ఈ టర్మ్లో ఉన్న వేరియబుల్ మనకి y. సో y పవర్ 1 ఉంది. సో డిగ్రీ ఈక్వల్ టు 1. సో ఒక్క టర్మ్కి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్. మరి ఈక్వేషన్కి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా చూస్తామంటే the degree of equation is the highest degree of its variable term. అంటే మనకి ఈక్వేషన్లో 2 టర్మ్స్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. మనకి అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీని ఫైండ్ అవుట్ చేసి వాటిలో ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దాన్నే మనం ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీగా చెప్తాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 2x + 2y = 48 అని ఈక్వేషన్ ఉంది. సో ఈ ఈక్వేషన్లో మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ ఈ ఈక్వేషన్ అంతటికి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఫస్ట్ టర్మ్ 2x = 1. డిగ్రీ ఆఫ్ 2x = 1. ఎందుకని x ఒకటే కదా వేరియబుల్, ఫస్ట్ టర్మ్లో వేరియబుల్ ఒకటే కనిపిస్తుంది, పవర్ 1 ఉంది. సో డిగ్రీ 1. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సెకండ్ టర్మ్ 2y. ఇక్కడ ప్లస్ సింబల్తో ఇవి సెపరేట్ చేయబడి ఉన్నాయంటే ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము అలా. సో డిగ్రీ ఆఫ్ సెకండ్ టర్మ్ 2y = 1. y కూడా ఒకటే వేరియబుల్ కాబట్టి పవర్ 1 కాబట్టి 1. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ 48. అంటే 48 కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి వీటికి డిగ్రీ 0 అని చూడాలి. ఎందుకంటే ఇంటూ x పవర్ 0 అని రాసుకోవచ్చు కాబట్టి. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ = 0 అని గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ ఆఫ్ 48 = 0. ఇప్పుడు మనకి టోటల్గా 2xకి డిగ్రీ తెలుసు, 2yకి డిగ్రీ తెలుసు, 48కి డిగ్రీ తెలుసు. మరి టోటల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎలా తెలుస్తుంది అంటే వీటన్నిటిలోనూ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దాన్నే మనం టోటల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీగా చెప్తాం. ఓకే, ఇప్పుడు చూడండి డిగ్రీ ఆఫ్ 2x + 2y = 48 హైయెస్ట్ డిగ్రీ. అంటే ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేసి వాటిలో ఉన్నటువంటి హైయెస్ట్ డిగ్రీని ఈక్వేషన్ యొక్క డిగ్రీగా చెప్తాం. సో హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ మనకి 1 అనేది కనిపిస్తుంది. సో హైయెస్ట్ డిగ్రీ = 1. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ ఈక్వేషన్. అంటే ఏ ఈక్వేషన్కి అయితే డిగ్రీ 1 ఉంటుందో ఆ ఈక్వేషన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 2y = 48. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసాం కదా డిగ్రీ 1 వచ్చింది. సో డిగ్రీ 1 వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ మనం లీనియర్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా అలాగే 2x - 7 = 35. ఇక్కడ కూడా చూడండి ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, ఈ టర్మ్కి 0, ఈ టర్మ్కి 0. అంటే హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి
డిగ్రీ 1 ఉన్నటువంటి ఈక్వేషన్ మనం లీనియర్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. ఇలా మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ డూ దిస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్. వీటిలో ఏవి మనకి లీనియర్ ఈక్వేషన్స్ అని అడుగుతున్నారు. 4x + 6 = 8. డిగ్రీ ఎంత ఉంది మనకి? మొత్తం ఈక్వేషన్ అంతటికి డిగ్రీ 1 వస్తుంది. ఎందుకని ఇక్కడ 1 0 0 హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి డిగ్రీ ఆఫ్ 4x + 6 = 8 ఈజ్ 1. సో ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ 4x - 5y = 9. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్కి డిగ్రీ 1, సెకండ్ టర్మ్కి 1, 9కి 0. అంటే టోటల్గా హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ = 1. సో ఇట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి చూడండి 5x² + 6xy - 4y² = 16. ఇక్కడ ఫస్ట్ టర్మ్కి డిగ్రీ 2, సెకండ్ టర్మ్కి x⁴1 y⁴1 అంటే 1 + 1 2. నెక్స్ట్ ఈ టర్మ్కి కూడా 2 అంటే హైయెస్ట్ డిగ్రీ 2 వస్తుంది. సో డిగ్రీ 2 కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చా? అనకూడదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇలా డిగ్రీ 2 ఉంటే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ అని, ఇవన్నీ మీరు 9th క్లాస్లో నేర్చుకుంటారు. సో డిగ్రీ 1 కాదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ xy + yz + zx = 11. ఇక్కడ ఫస్ట్ టర్మ్కి డిగ్రీ ఎంత ఉంది? x⁴1 y⁴1 అంటే 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ అలాగే yz కూడా 2, zx కూడా డిగ్రీ 2. సో హైయెస్ట్ డిగ్రీ 2 వచ్చేస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్కి డిగ్రీ 1, సెకండ్ టర్మ్కి డిగ్రీ 1, థర్డ్ టర్మ్కి డిగ్రీ 0. సో టోటల్గా ఈక్వేషన్కి డిగ్రీ 1 వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. 3 = 2x + y, దీనికి కూడా డిగ్రీ 1 వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ 7p + 6q + 13s, ఇక్కడ కూడా p⁴1 ఉంది. అంటే టోటల్ ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, q⁴1 ఉంది కాబట్టి టోటల్ టర్మ్ 1. నెక్స్ట్ 13 × s⁴1, సో డిగ్రీ 1. మొత్తం అన్నిట్లోనూ హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 1. ఇట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఒకసారి హెడ్డింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. దీన్నే మనం సింపుల్ ఈక్వేషన్ అని కూడా చెప్తాం. అంటే అర్థం ఏంటి? లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి, నెక్స్ట్ అలాగే ఆ ఈక్వేషన్లో 1 వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఉంటే ఒకే ఒక్క వేరియబుల్ ఉండి లీనియర్ ఈక్వేషన్ అయితే దట్ మీన్స్ డిగ్రీ 1 ఉండాలి, వేరియబుల్ ఒక్కటే ఉండాలి. అలాంటి ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని చెప్తాం. వాటిని సింపుల్ ఈక్వేషన్స్ అని కూడా చెప్తాం. ఇఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ హ్యాజ్ ఓన్లీ 1 వేరియబుల్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అన్నా సింపుల్ ఈక్వేషన్ అన్నా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? డిగ్రీ 1 ఉండాలి, దాంట్లో ఆ ఈక్వేషన్లో వేరియబుల్ ఒక్కటే ఉండాలి. అలాంటి ఈక్వేషన్స్ని మనం సింపుల్ ఈక్వేషన్స్ అని చెప్తాం. an equation of the form ax + b = 0 or ax = b. ఒకసారి లీనియర్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఇది, ఈ ఫామ్లో ఉంటాయని చెప్పొచ్చు మనం. అంటే ax + b = 0. ఈ ఈక్వేషన్కి డిగ్రీ 1, x⁴1 కదా. ఇక్కడ a అనేది కాన్స్టెంట్గా చూడాలి. a b రెండు కూడా కాన్స్టెంట్స్, అంతేగాని వేరియబుల్స్ కాదు. దీంట్లో x ఒక్కటే వేరియబుల్, ఏ బి అనేవి ఏవో ఒక నెంబర్స్ అనమాట. ఆ నెంబర్స్ ఏంటనేది మనకి ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది. సో అందుకోసం ఈ ఏ బి అనేవి కాన్స్టెంట్స్, అంటే ఏవో ఒక నెంబర్స్ అవి. ఈ ఎక్స్ మాత్రమే వేరియబుల్. ఈ వేరియబుల్ కాబట్టి ఏఎక్స్కి డిగ్రీ 1, ఇది 0. సో ఏఎక్స్ + b = 0 ఈక్వేషన్కి డిగ్రీ 1 ఒక్కటే వేరియబుల్ కనిపిస్తుంది కాబట్టి మనకి లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ ఎలాంటి ఫామ్లో ఉంటుంది అంటే ax + b = 0 ఆర్ ax = b ఈ ఫామ్లో ఉంటుందని చెప్తాం. వేర్ a, b ఆర్ కాన్స్టెంట్స్ అండ్ a ≠ 0. ఇక్కడ a ≠ 0 ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ a = 0 అయిపోయింది అనుకోండి, 0 × x 0 అయిపోతుంది. సో కాన్స్టెంట్ = 0 అనేది మనకి కరెక్ట్ ఈక్వేషన్ అవ్వదు. సో ఇక్కడ ఖచ్చితంగా a ≠ 0 అవ్వాలి. ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 7 = 35 హ్యాజ్ 1 వేరియబుల్ అండ్ డిగ్రీ 1. ఈ ఈక్వేషన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2x - 7 = 35.
ఈ ఈక్వేషన్కి డిగ్రీ 1, అదేవిధంగా వేరియబుల్ కూడా 1 ఉంది. సో ఈ ఈక్వేషన్ మనం సింపుల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. 2x + 2y = 48 ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఈ సింపుల్ ఈక్వేషన్ అవుతుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సింపుల్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? డిగ్రీ 1 ఉండాలి. దీని యొక్క డిగ్రీ 1 ఉందా? ఫస్ట్ టర్మ్కి డిగ్రీ 1, సెకండ్ టర్మ్కి డిగ్రీ 1. సో టోటల్గా ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1, హైయెస్ట్ డిగ్రీ 1 సరిపోయింది. మరి ఇంకా ఏం ఉండాలి సింపుల్ ఈక్వేషన్ అంటే? వేరియబుల్ ఒక్కటే ఉండాలి. ఇక్కడ చూడండి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x1, y1, 2 వేరియబుల్స్ వచ్చేసినాయి. సో ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది తప్ప లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవ్వదు. అంటే 1 వేరియబుల్ ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ కాదు, జస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంతే, డిగ్రీ 1 ఉంది కాబట్టి. సో మనకి లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి ప్లస్ వేరియబుల్ ఒక్కటే ఉండాలి. అలా అయితేనే మనం దాన్ని సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని చెప్తాం. కానీ ఇక్కడ డిగ్రీ 1 ఉంది కానీ వేరియబుల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏం చెప్తామంటే ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్, బట్ ఇట్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. అదే 3 వేరియబుల్స్ కనిపిస్తే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అని చెప్తాం. అదే 1 వేరియబుల్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. దానికి ఇంకొక నేమ్ సింపుల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ డూ దిస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్? వీటిలో చూడండి సింపుల్ ఈక్వేషన్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయండి. సింపుల్ ఈక్వేషన్స్ అంటే డిగ్రీ 1 ఉండాలి, వేరియబుల్ 1 ఉండాలి. అలాంటి వాటిని మనం సింపుల్ ఈక్వేషన్స్ అని చెప్తాం. 3x + y = 14. ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్ బికాజ్ డిగ్రీ 1 అండ్ వేరియబుల్ 1. నెక్స్ట్ 3x - 6 = x + 2. డిగ్రీ 1, వేరియబుల్ కూడా 1. సో ఇట్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ 3 = 2x + y. డిగ్రీ 1 ఉంది బట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, x1, y1. సో దీన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అనొచ్చా? అనలేము. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్, ఇట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. కావాలంటే ఇక్కడతో ఆపేసి మీరు మీకు తెలియడానికి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని కూడా రాశాను ఇక్కడ. నెక్స్ట్ x/3 + 5 = 0. ఈ ఈక్వేషన్కి డిగ్రీ 1 అలాగే వేరియబుల్ కూడా x1 కనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి x² + 5x + 3 = 0. దీంట్లో ఒకే వేరియబుల్ కనిపిస్తుంది x. ఇక్కడ మీరు x² x కదా 2 వేరియబుల్స్ అనుకోకూడదు. ఇక్కడ కనిపించేది x, ఇక్కడ కూడా కనిపించేది x. xకి పవర్ 2 ఉంది, ఇక్కడ xకి పవర్ 1 ఉంది. కానీ మొత్తం ఈక్వేషన్లో ఒకటే వేరియబుల్ కనిపిస్తుంది, x అనే వేరియబుల్ కనిపిస్తుంది. సో వేరియబుల్ ఒకటే కానీ డిగ్రీ చూడండి, ఈ టర్మ్కి డిగ్రీ 2, సో ఈ టర్మ్కి డిగ్రీ 1. టోటల్గా ఈక్వేషన్కి హైయెస్ట్ డిగ్రీయే కదా తీసుకుంటాం. సో హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి టోటల్ ఈక్వేషన్కి డిగ్రీ 2 అవుతుంది, వేరియబుల్ 1 ఉంది. కానీ మనకి డిగ్రీ కూడా 1 ఉంటేనే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అనాలి, లేకపోతే సింపుల్ ఈక్వేషన్ కాదని చెప్తాం. నెక్స్ట్ 5m - 6n = 0. డిగ్రీ 1 బట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? m1, n1. సో వేరియబుల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. మరి దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ 7p + 6q + 13s = 11. డిగ్రీ 1 బట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ = 3. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్, ఇట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్. 13t - 26 = 39. ఇక్కడ డిగ్రీ 1 అలాగే వేరియబుల్ కూడా 1, t ఒకటే వేరియబుల్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సమ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇవి మీరు ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నారు. సాల్వ్ ది ఈక్వేషన్ 3y + 39 = 8. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 3y + 39 = 8. ఇప్పుడు మనకి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ చేయడం అంటే ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో, ఏవైతే అన్నోన్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో మనకి y వాల్యూ కావాలి కాబట్టి 3y ఒక్కటి LHSలో ఉంచుకుని 39ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి RHSలోకి. సో ఇక్కడ +39 కాబట్టి RHSకి వెళ్ళేసరికి -39 అవుతుంది. సో 3y = 8 - 39. మనం ఇంటీజర్స్లో నేర్చుకున్నాం 8 - 39 +8 - 39. ఏం చేస్తాం? బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. అంటే 39లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే 31. బిగ్గర్ నెంబర్కి ఉన్న సింబల్ని మనం ఆన్సర్కి కూడా పెట్టాలి. సో ఇక్కడ
39కి బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాం. అంటే 3y ఈక్వల్ టు -31. ఇప్పుడు మనకి యాక్చువల్గా కావాల్సిన వాల్యూ y కాబట్టి ఈ 3ని కూడా అటువైపు పక్కకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 3 ఏ విధంగా ఉంది చూడండి, 3 ఇంటూ y, 3y అంటే 3 ఇంటూ y ఇంటూ ఎల్హెచ్ఎస్లో ఇంటూ ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళేసరికి డివిజన్గా మారుతుంది. అంటే ఇంటూ 3 ఆర్హెచ్ఎస్లోకి వచ్చేసరికి డివైడెడ్ బై 3గా మారుతుంది. అంటే y ఈక్వల్ టు -31/3. సో వాల్యూ వచ్చింది మనకి, అన్నోన్ వాల్యూ, వేరియబుల్ వాల్యూ తెలిసింది -31/3. అంటే మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేయాలి ఆన్సర్ కరెక్టా కాదా తెలియాలి అంటే ఏం చేస్తాం, ఎల్హెచ్ఎస్లో ఈ y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. సో 3y + 39 ఎల్హెచ్ఎస్ కాబట్టి y వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. 3 ఇంటూ y బదులుగా -31/3. 3 క్యాన్సిల్ అయితే -31 + 39, -31 + 39 అంటే 39 - 31 అనమాట. దట్ ఈక్వల్ టు 8. సో ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన వాల్యూ కరెక్ట్. నెక్స్ట్ అలాగే ఎగ్జాంపుల్ 2. సాల్వ్ 7/4 - p ఈక్వల్ టు 11. ఇక్కడ మనకు కావాల్సింది p వాల్యూ కావాలి, p వేరియబుల్ కాబట్టి. సో -pని ఇక్కడే ఎల్హెచ్ఎస్లో వదిలేసి 7/4ని అటువైపు పక్క తీసుకెళ్ళండి. ఇది +7/4, ఇటువైపు పక్కకి వెళ్తే -7/4గా మారుతుంది. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేస్తే 4 ఎల్సిఎం అవుతుంది. 4 × 11 44 -4 4లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 7 = 7. 44 - 7 37, 37/4 -p ఈక్వల్ టు 37/4 వచ్చింది. మనకి p వాల్యూ కావాలి అంటే బోత్ సైడ్స్ మనం -1 పెట్టి మల్టిప్లై చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p అవుతుంది. ఇది ప్లస్ ఇంటూ -1 -37/4 అవుతుంది. అంటే -p ఈక్వల్ టు 37/4 వచ్చింది, ప్లస్ p ఈక్వల్ టు -37/4 వచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూ కరెక్టా కాదా అని ఆ వాల్యూని ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసి కరెక్టా కదా చెక్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.